చాలామంది అడిగే ప్రశ్న, అనుదిన రక్షణ ఎలా పొందుతామండి? ఏ రకంగా మనము అనుదినము పవిత్రపరచబడాలి? తప్పక పరిశుద్ధాత్ముడు ద్వారానే మనం ప్రతిదినము పవిత్రపరచబడతాం, ప్రతిదినము అనుదిన రక్షించబడతాం. బైబిల్ చెప్తుంది దేవుని వాక్యంలో నుంచి 2 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులరా, ఆత్మ మిమ్మల్ని పరుచుట వలనను, చూసారా, ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలన. సో పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు ప్రతిదోరు. అందుకనే ప్రతిదినము పరిశుద్ధాత్ముడికి మన జీవితాన్ని అప్పగించాలి. అప్పుడే పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రతిదినం పవిత్రపరుస్తూ, మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. బైబిల్ గ్రంథంలో 1 పేతురు రాసినటువంటి పత్రికలో కూడా 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారై, చూసారా, పరిశుద్ధాత్మ వలన మాత్రమే మనం పరిశుద్ధత పొందగలిగిన వారం. మనం పవిత్రపరచబడి మనం పరిశుద్ధంగా బ్రతకడం ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించడం ద్వారానే మనం పవిత్రపరచబడుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, వాక్యం ద్వారా కూడా మనం పవిత్రపరచబడాలి. బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము అంటే ఏంటి అర్థం? సత్యమందు వారిని పవిత్రపరచుము. ఆ సత్యమే వాక్యం, ఆ వాక్యమే సత్యం. సో తప్పక దేవుని వాక్యం వల్ల మనం పవిత్రపరచబడతాం. ఏ రకంగా పవిత్రపరచబడతాం? పరిశుద్ధాత్ముడు ద్వారా, 2 వాక్యం ద్వారా. తప్పక మీరు అట్టి పరిశుద్ధతలో ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.